తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలు విపరీతమైన ఎండ, రాత్రైతే ఉరుములు మెరుపుల వాన. ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఇంతటి వాతావరణ పరిస్థితులకు కారణాలేంటి? వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి మోస్తారు వర్షాలను కూడా చూస్తున్నాము. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం ఎండలు ఎక్కడెక్కడ ఎంతలా ఉన్నాయి, అదేవిధంగా వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం ఉంది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఎన్నడూ లేనంతగా ఎండాకాలంలో మనం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను కూడా చూస్తున్నాం. ఎందుకు అంటారు? అంటే ఈ ఏడాది ఇంత భిన్న వాతావరణ పరిస్థితులను ఎందుకు చూస్తున్నాము? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండాకాలంలో మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ద్రోణి ప్రభావం కానీ ద్రోణికి అనుసంధానంగా ఉన్నటువంటి చక్రవాక ఆవర్తనాల వల్ల కానీ మనకి ఇటువంటి వాతావరణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండాకాలం సీజన్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనకి అర్ధచందాకారపు ఈ యొక్క ద్రోణి ప్రభావం అనేది ముఖ్యంగా అటు ఉత్తర దక్షిణ అట్లాగే చూసుకున్నట్లయితే తూర్పు పడమట వరకు కూడా ఇవి చాలా నెమ్మదిగా కదులుతూ ఉండడం వల్ల కొన్నిసార్లు పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత చూసుకున్నట్లయితే ఈవినింగ్ అయ్యేసరికి చల్లటి వాతావరణం అనేది కూడా ముఖ్యంగా కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా గాలిలో ఉన్నటువంటి ముఖ్యంగా పవనాల్లో ఉన్నటువంటి ద్రవ్యరాశిలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది కూడా నెలకొల్పబడుతుంది. మే నెలలోకి ఎంటర్ అయిపోయాము. సాధారణంగా మనం ఫిబ్రవరి నుంచే విపరీతమైనటువంటి ఎండలను చూస్తున్నాము. ఇక మనకు ఏప్రిల్లో అయితే 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? చూసుకున్నట్లయితే ఏప్రిల్లో మనకి సుమారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవడం కూడా చూసాము. ఈ యొక్క నమోదవుతున్నటువంటి గణాంకాలు కూడా చూసుకున్నట్లయితే కంటిన్యూగా మనకి ఈ యొక్క గణాంకాలు అనేవి నమోదవడం కూడా చూసాము. దీనివల్ల కొన్ని మరణాలు అనేవి కూడా సంభవించాయి. ముఖ్యంగా ఉత్తర మన ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం ఇట్లాంటి ఎండవేడిమి వాతావరణం అనేది ఉంది. సో ఇట్లాంటి వాతావరణం మేలో కూడా కొనసాగుతుంది. ఎండ తీవ్రత అనేది కంటిన్యూగా ఆల్మోస్ట్ 2-3 రోజులు అదే తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మే నెలలో కూడా మనకి ఉన్నటువంటి గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే సుమారు 45 డిగ్రీలు క్రాస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సార్, ప్రస్తుతం చూస్తే ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా మనకు ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో అలర్ట్సే కనిపిస్తున్నాయి. ఎక్కడ మనకు అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ ఈ యొక్క జిల్లాలకు ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగి తర్వాత మిగిలిన జిల్లాల్లో సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదవుతుంది. ఎండ తీవ్రత క్రమేపీ ఆల్మోస్ట్ మనకి మొదటి రోజు నుంచి ఈరోజు 2 మే నుంచి కూడా సుమారు రానున్న 4-5 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా కొనసాగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలున్న నేపథ్యంలో సాధారణంగా ఎల్లో అలర్ట్స్ని మాత్రమే మనం చూసాము. కానీ ఈరోజు మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా కనిపిస్తుంది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా ఎప్పుడైతే గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి ముఖ్యంగా మనకి ఎక్కడైతే మనకి ఈ యొక్క గాలి తీవ్రత అధికంగా ఉంటుందో ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే ఖమ్మం ఇంకా చూసుకున్నట్లయితే నల్గొండ, సూర్యాపేట సుమారు 10 జిల్లాలకు తూర్పు తెలంగాణలో భాగంలో ఈ యొక్క ఈదురుగాలుల ప్రభావం వల్ల మనం ఆరెంజ్ అలర్ట్ అనేది హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ గాలి తీవ్రత సుమారు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే
అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క గాలి తీవ్రతతో పాటు మనకి ఉరుములు మెరుపులు అలాగే చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచన కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వర్షాలు మనకు ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ఈవినింగ్ టువర్డ్స్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి రాత్రిపూట కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం ఉన్నప్పుడు మాత్రం మనకి రాత్రిపూట కూడా కొనసాగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. సో ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూడబోతున్నాము. పగటిపూట అత్యధికమైన ఎండలు, ఉక్కపోత వాతావరణము, ఇక సాయంకాలం సమయంలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. విడుదల సన్నీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.